చూపుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. నేను అడుగుతున్నా, భక్తులు ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటికి వెళితే గుడికి వెళ్ళినటువంటి భక్తులు ఇంటికి తిరిగి వస్తారా లేదా అన్నటువంటి గ్యారంటీ లేదు ఈ రోజు. ఎందుకంటే ఇదే సింహాచలంలో గోడకూలు ఎంతమంది చనిపోయారు, అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది చనిపోయారు, లేదంటే కాశీబుగ్గలో ఎంతమంది చనిపోయారు. ఈ మరణాలు పోయినటువంటి భక్తుల ప్రాణాలకి బాధ్యులు ఎవరు? ఇది పూర్తిగా ముమ్మాటికి ప్రభుత్వ పాలకుల వైఫల్యం, వారి నిర్లక్ష్య ధోరణికి ఈ రోజు భక్తులు బలైపోవాల్సి వస్తుంది. కనీసం దేవాలయంలో శుచి శుభ్రత లేదు, ప్రసాదంలో పవిత్రత లేదు, భక్తుల ప్రాణాలకు భద్రత లేదు. ఏం చేస్తున్నారు మీ పాలకులను నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఇమీడియట్ గా ఆన్ వార్ ఫుట్ లైన్స్ దీని మీద లోతైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఆ నత్త రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. సంబంధిత ఈఓని సస్పెండ్ చేయాలి. సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ యొక్క అంశం మీద గతంలో ఎవరైతే వచ్చి మెట్లు గడికి ఆర్భాటం చేసి, ట్రైన్లలో భజన చేసుకుని ఆర్భాటం చేసి, గుడి సెట్టేసినంత మాత్రాన బూతులు మాట్లాడినటువంటి వ్యక్తులు, ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మ పరిరక్షలుగా మీకు మీరు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అయ్యా రండి మహాప్రభు, మీకు చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం. మా సింహాచలానికి రండి, ఈ జరిగినటువంటి ఘోరాన్ని చూడండి, దీని మీద నోరిప్పండి, మాట్లాడండి, హైందవ ధర్మాన్ని కాపాడండి అని చెప్పి మీ ద్వారా నేను వేడుకుంటా ఉన్నా, వినవించుకుంటా ఉన్నా. నమస్కారం.